హలో చర్చ్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మీరు బైబిల్‌ని ఒక ప్రోలాగా, ఒక ఎక్స్‌పర్ట్ లాగా చదవడానికి ఉపయోగపడేటటువంటి కొన్ని టూల్స్‌ని మీకు పరిచయం చేద్దామనుకుంటున్నాను. సో, ఫస్ట్ ఏంటంటే బైబిల్ అనేది ఒక ఒకానొక ప్రాంతంలో జరగబడినటువంటి సంఘటనల యొక్క సమాహారం కాబట్టి, ఆ యొక్క ప్రాంతాల గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకోసం అని మనం ఒక మంచి బైబిల్ అట్లాస్‌ని గనక తీసుకోగలిగినట్లయితే, ఆ అట్లాస్ మనకి ఆ యొక్క ప్రాంతాలు ఎలాగుంటాయి, ఎక్కడుంటాయి, వాటి యొక్క పరిస్థితులు ఎలాగుంటాయి అనే విషయాలు మొత్తాన్ని మనకి క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం వలన, అక్కడ ఉండేటటువంటి జనాలు యొక్క జీవన విధానం అనేది మనం తెలుసుకోవడానికి మనకి చాలా మటుకు హెల్ప్ అవుతుందనమాట. కాబట్టి ఒక మంచి బైబిల్ అట్లాస్‌ని తీసుకోగలిగినట్లయితే అది మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కేవలం మ్యాప్స్‌ని మాత్రమే కాకుండా, ఆ భౌగోళిక పరిస్థితులను ఎక్స్‌ప్లెయిన్ చేయడం మాత్రమే కాకుండా, ఈ బిబ్లికల్ హిస్టరీలో ఈ స్టోరీకి ఈ యొక్క ల్యాండ్ అనేది ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేసే ప్రయత్నం చేస్తుంటది. సో, ఆ ప్రాసెస్‌లో భాగంగా మీరు చూస్తున్నట్లయితే చాలా మనకి మ్యాప్స్ కానీ, తర్వాత టేబుల్స్ కానీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. సో, ఇలాగా మనం చదువుతున్నప్పుడు ఈ యొక్క అట్లాస్ అనేది మనల్ని ఆ బిబ్లికల్ నేరేటివ్ మొత్తంలోకి అలా వెళ్ళేలాగా మనకి ఉపకరిస్తుందనమాట. కాబట్టి ఒక మంచి అట్లాస్‌ని మీరు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నేను హాల్మన్ వారి దగ్గర నుంచి నేను తీసుకొని ఈ మాట మాట్లాడుతున్నాను. ఇలా కాకుండా మీరు మోడీ వాళ్ళ అట్లాస్‌ని తీసుకోవచ్చు. జాండర్‌వెన్ వాళ్ళ అట్లాస్‌ని తీసుకోవచ్చు. ఆ తర్వాత ఈఎస్‌వి క్రాస్‌వే వాళ్ళ యొక్క అట్లాస్‌ని కూడా మీరు తీసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకొక హ్యాండ్ బుక్‌ని గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది హ్యాండ్ బుక్ బేసిక్‌లీ ఏం చేస్తుందంటే కొంచెం ఆర్కియాలజికల్ ఇన్ఫర్మేషన్ గానీ, లేదా ఇతరత్ర బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్‌ని గానీ తీసుకుంటూ, బైబిల్‌లో ఉండేటటువంటి పెద్ద పెద్ద చాప్టర్స్‌ని సింప్లిఫై చేసి, దాని యొక్క సమ్మరైజ్డ్ వెర్షన్‌ని మనకి ప్రొవైడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుందనమాట. ఇలా చేయడం వల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, దీనివల్ల 2 ఉపయోగాలుంటాయి. లెట్ అస్ సే నేనొక పెద్ద పుస్తకాన్ని చదువుతున్నాను. అండ్ మధ్యలో ఎందుకో నాకు నేను చదివేటటువంటి ఈ యొక్క ప్రాసెస్‌లో నాకెక్కడో బ్రేక్ వచ్చింది. ఒక 2, 3 రోజులు నేను బైబిల్ చదవడం అనేది నాకు కుదరలేదనుకోండి. అప్పుడు నేను అక్కడ నేరేటివ్‌ని ఫాలో కావాలి అనంటే నాకు చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి యొక్క విషయాలను నేను మర్చిపోయి ఉంటా. కాబట్టి అలా మర్చిపోకుండా ఉండడానికి, లేదా అలా మర్చిపోయినా తిరిగి నాకు గుర్తు చేయడానికి ఇటువంటి హ్యాండ్ బుక్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, నేను 9దో అధ్యాయం దాకా వచ్చాను. నెహెమ్యా గ్రంథం ఇది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నేను మర్చిపోయాను. లెట్ అస్ సే నేను చదువుతున్నాను గానీ నాకు ఆ స్టోరీ కంటిన్యూషన్ అనేది నాకు గుర్తు రావట్లే. అప్పుడు నేనేం చేయొచ్చు, ఒకసారి నెహెమ్యా గ్రంథాన్ని ఓపెన్ చేసి హ్యాండ్ బుక్‌లో ఇలా చదువుకుంటూ వెళ్ళిపోయినట్లయితే 2 అధ్యాయాలకు సంబంధించి ఒక చిన్న చాప్టర్‌గా ఇక్కడ వీళ్ళు మనకిచ్చారు. 3-6 అధ్యాయాలకు సంబంధించి ఒక చిన్న పారాగ్రాఫ్‌గా మనకిది ఇవ్వడం జరిగింది. ఇలాగా మనం చూసినప్పుడు 6 అధ్యాయానికి సంబంధించి ఒక పారాగ్రాఫ్‌లో ఇలా కన్సైజ్డ్ వెర్షన్ అనేది మనకి ఇవ్వడం వలన ఒక్కసారి ఈ పేజ్‌ని చదివేస్తే 9దో అధ్యాయం ముందు ఏం జరిగిందో నాకు మొత్తం గుర్తొచ్చేస్తుంది. ఆ తర్వాత 9దో అధ్యాయం కూడా నాకు క్లియర్ కట్‌గా అర్థం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది ఒక అడ్వాంటేజ్. ఇంకా రెండో అడ్వాంటేజ్ ఏంటంటే, లెట్ అస్ సే నేను ఒక విషయాన్ని గురించి, ఒక పుస్తకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఆ పుస్తకాన్ని చదవలేదు లెట్ అస్ సే. సో, ఇప్పుడు చదవలేదన్నప్పుడు దాని యొక్క ఫీల్ నాకు అర్థం కావాలి అనంటే, ఇటువంటి హ్యాండ్ బుక్స్‌ని ఉపయోగించుకోవడం వల్ల కూడా మనకి ఆ యొక్క ఫీల్ అనేది వస్తుందనమాట. ఎలాగంటే ఇప్పుడు మీరు చూడండి, మత్తయి సువార్తలోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పటిదాకా నేను అసలు మత్తయి సువార్తనే చదవలేదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒకసారి చదివే ప్రయత్నం చేస్తా. అలా చేసినప్పుడు ఏ అధ్యాయాల్లో ఏ విషయాలు ఉన్నాయో నాకు తెలిసిపోతూ ఉంటుందనమాట. అలా తెలియడం మాత్రమే కాదు గానీ, ఇక్కడ మధ్యలో వాళ్ళు ఆర్కియాలజికల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాగే ఇంకొన్ని కల్చరల్ యాస్పెక్ట్స్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్‌ని కొంచెంగా టచ్ చేస్తూ ఉంటారు కాబట్టి, అలాగే మధ్యలో మ్యాప్స్ కూడా ఇచ్చారు చూసారా? ఆ మ్యాప్స్‌ని కూడా ఇవ్వడాన్ని బట్టి మనకి ఆ యొక్క మాథ్యూ సువార్త లేదా మత్తయి సువార్త అనేది ఎలాగుంటుందో ఒక ఫీల్ అనేది నాకొచ్చేస్తుంది. ఎప్పుడైతే నాకు ఆ ఫీల్ అనేది వచ్చేసిందో, ఎప్పుడైతే మత్తయి అసలు ఏం చెప్దామనుకుంటున్నాడన్న విషయం మీద నాకంటూ ఒక అవగాహన వచ్చిందో, అప్పుడు నేను బైబిల్ ఓపెన్ చేసి వచనం వెంబడి వచనం చదువుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుందనమాట. అప్పుడు నాకు మత్తయి సువార్త చదువుతున్నప్పుడు నాకు ఏదో గ్రీక్ అండ్ లాటిన్ చదివినట్టు, లేదంటే ఇంకేదో ఒక స్ట్రేంజ్ కాన్సెప్ట్ చదువుతున్నట్టుగా నాకు అనిపించదు. నాకు కావాల్సిన కాంటెక్స్ట్ అంతా నాకు ఇక్కడ వచ్చేసింది. ఈ బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వడం ద్వారా నాకు మత్తయి సువార్త అనేది అంత పెద్ద ఏమంటారు, ఒక 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 పెద్ద పర్వతంలాగా నాకేమనిపించదు. చాలా స్మూత్‌గా నాకు డైజెస్ట్ అయిపోతూ ఉంటుంది మత్తయి సువార్తను చదువుతున్నప్పుడు. కాబట్టి ఒక హ్యాండ్ బుక్ అనేది మీ చేతుల్లో ఉన్నట్లయితే చాలా ఆహ్, పెద్ద పుస్తకాలను కూడా సింప్లిఫైడ్ మేనర్‌లో చదువుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుందనమాట. సో, రివైజ్ చేసుకోవడానికి కూడా చాలా మంచిగా మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి ఒక మంచి హ్యాండ్ బుక్ మీ దగ్గర ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అది మాత్రమే కాదు, ఒక మంచి సర్వే కూడా మీ దగ్గర ఉన్నట్లయితే ఇంచుమించు హ్యాండ్ బుక్ ఏదైతే పని చేస్తుందో అదే పని చేస్తుంది. అయితే ఒక హ్యాండ్ బుక్ ఏం చేస్తుంది, అధ్యాయాలు బట్టి అధ్యాయాలు డివైడ్ చేసి మీకు ఆ కాన్సెప్ట్స్‌ని మీకు ఇస్తుంది కదా! ఒక సర్వే ఏం చేస్తుందంటే ఆ బుక్ మొత్తాన్ని ఒక థిమాటికల్‌గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. అసలు బుక్ యొక్క పరిస్థితులేంటి? అప్పుడు దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఎటువంటి సెట్టింగ్‌లో ఈ యొక్క పుస్తకాన్ని రాయడం జరిగింది? ఎవరు రాశారు? ఎప్పుడు రాశారు? ఎక్కడ రాశారు? ఆ యొక్క
పరిస్థితులు అక్కడ రాసినటువంటి పరిస్థితులేంటి, ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి కల్చర్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఎలాగుంటుంది, అలాగే దానికి సంబంధించినటువంటి డేటింగ్ విషయంలో చర్చించాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి అన్న విషయాలు మొత్తాన్ని మనకి బ్రాడ్‌గా ఒక ఓవర్‌వ్యూని ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక మంచి సర్వే అనేది చక్కగా ఆ యొక్క పుస్తకాన్ని కూడా మల్టిపుల్ సెక్షన్స్‌గా డివైడ్ చేస్తుంది. అలాగే మనకి చక్కగా పర్పస్ ఏంటి, అసలు ఆథర్ ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, ఆథర్ చెప్పాలనుకునేటువంటి థీమ్స్ ఏంటి, సో తన యొక్క ప్రాంత ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఏ మోటివేషన్‌ని తన యొక్క ప్రాంతపు ప్రజల నుంచి ఆశించి లేదా ఏ రిజల్ట్‌ని ఆశించి తన యొక్క పుస్తకాన్ని రాస్తున్నాడు అనే విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయన్నమాట. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నేను నిర్గమకాండాన్ని గురించి చూపిస్తూ ఉన్నాను. చూసారా మీకు ఎంత తేలిగ్గా చాలా ఏమంటారు కాంప్లెక్స్‌గా ఉండేటటువంటి స్టోరీని, చాలా పెద్దగా ఉండేటటువంటి స్టోరీని కూడా మనకి చాలా సింప్లిఫైడ్ మేనర్‌లో ఇచ్చే ప్రయత్నం చేశారు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆ థీమ్స్‌ని ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుందనమాట. ఇలా థీమ్స్ ఉండడం వలన ఈ మేజర్ థీమ్స్ ఏంటో వాటిని మనం చదువుకోవడం వలన ఈ థీమ్స్ తర్వాత మళ్ళీ న్యూ టెస్టమెంట్‌లో వచ్చినప్పుడు కనెక్ట్ చేసుకోవడానికి మనకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో మనకి ఇప్పుడు ఎక్సోడస్ చదివినటువంటి కారణం చేత మనకు అర్థమయ్యే విషయాలేంటి, యెహోవాని గురించి చాలా గొప్ప ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అలాగే ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రసన్నత గురించి, దేవుని యొక్క ప్రెజెన్స్‌ని గురించి వాళ్ళు చెప్తున్నారు. అలాగే పాస్ ఓవర్ గురించి కూడా వీళ్ళు మాట్లాడుతున్నారన్న విషయం మనకి అర్థమవుతుందన్నమాట. సో ఇది మనకి చాలా చక్కగా ఉపయోగపడేటటువంటి విధానంలో సర్వేని కూడా మనం ఉపయోగించుకోవచ్చనమాట. అంత మాత్రమే కాదండి. ఒకవేళ మీరు గనక పాస్టర్స్ అయితే ఏదైనా ఒక వాక్యాన్ని టాపికల్‌గా చెప్పాలనుకునేటప్పుడు మీ చేతికి ఒక టాపికల్ బైబిల్ కూడా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ టాపికల్ బైబిల్ ఏం చేస్తుంది అనంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి చెప్పాలనుకునేటప్పుడు దానికి సంబంధించినటువంటి వచనాలన్నీ బైబిల్‌లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని మన ముందుకు తీసుకొచ్చి చెప్పే ప్రయత్నం చేస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గనక మ్యారేజ్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేస్తాను, మ్యారేజ్ అనేటటువంటి వచనం ఎక్కడుందో చూసుకొని ఆ యొక్క వాక్యానికెళ్ళి మ్యారేజ్‌కి సంబంధించినటువంటి వాక్యాలన్నీ ఎక్కడున్నాయో చూసుకునే ప్రయత్నం చేస్తాను. ఇలా చేయడం వల్ల నాకేమవుతుంది, మ్యారేజ్ గురించి అసలు బైబిల్ మొత్తం ఏం చెప్పిందో మొత్తం నాకు ఆ వచనాలన్నీ ఒక చోట ఉంటాయి. ఆయా వచనాల్లోకెళ్ళి నాకు కావాల్సినటువంటి ఆహ్, ఏదైతే నేను చెప్పాలనుకుంటున్నానో ఆ థీమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసేటటువంటి వచనం దగ్గరికెళ్ళి అక్కడ ఎక్సజీసిస్ చేసి చక్కగా నేను అక్కడి నుంచి మ్యారేజ్‌కి సంబంధించి అసలు దేవుడు ఓవరాల్‌గా ఏమని తన యొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడో నేను తెలుసుకోగలిగేటటువంటి అవకాశాన్ని నాకు ఇక్కడ షార్ట్‌గా ఒక టాపికల్ బైబిల్ మనకు కల్పిస్తుందనమాట. సో ఇలా మనం చేసుకోవడం వల్ల ఒక టాపిక్‌ని కూడా మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. అయితే ఇలా చేయాలి అన్నా గానీ మనకి ఓవరాల్‌గా ఇంకొక హెల్ప్ కూడా కావాల్సి ఉంటుంది. అదే కల్చర్. సో మనం అనేక సార్లు కల్చర్‌ని గురించి డిస్కస్ చేసుకుంటూ వచ్చాం కదా! కల్చర్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత గొప్పదో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాం అనేక సార్లు. కాబట్టి పాత నిబంధనకి సంబంధించి చూస్తున్నప్పుడు చాలా 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 డిఫరెంట్ ప్రపంచం వాళ్ళు నివసించేదనమాట. సో దాని యొక్క ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు చుట్టుపక్కల రిలీజియన్స్ ఎలాగుండేవి, అప్పుడు వాళ్ళ పరిస్థితులేంటి, వారి యొక్క జీవన విధానం ఎలాగుంటుండేది అన్న విషయాలు తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ టైం యెషయా 9:6 గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఆ యొక్క పుట్టబోయేటటువంటి బిడ్డకి తండ్రి ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అనేటటువంటి నిత్యుడగు తండ్రి అనేటటువంటి టైటిల్ ఇవ్వడం జరిగింది. సో అసలు నిత్యుడగు తండ్రి అంటే ఏంటి? అది మనకు అర్థం కావాలంటే ఆ కాంటెక్స్ట్‌లోకి వెళ్ళాలి. సో అలాంటివి మనకు తెలియాలి అని అంటే ఏన్షియంట్ నియర్ ఈస్ట్ కల్చరల్ కాంటెక్స్ట్ తెలుసుకోవాలి. సో పాత నిబంధన చదువుతున్నప్పుడు ఏన్షియంట్ నియర్ ఈస్ట్ కల్చరల్ కాంటెక్స్ట్ ద్వారా మనం బైబిల్‌ని చదవాల్సిన పరిస్థితి ఏర్పడితే, కొత్త నిబంధన చదువుతున్నప్పుడు సెకండ్ టెంపుల్ జుడాయిజం కల్చరల్ కాంటెక్స్ట్ ద్వారా మనం బైబిల్‌ని చదవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో నేను ఇక్కడ వీలైతే ఇగో చూసారా, ఒక మోనార్క్‌ని షెపర్డ్‌లో చూయించే ప్రయత్నం చేస్తున్నారు. సో దేవుడు మన యొక్క కాపరి అనేటప్పుడు దేవుడిని ఒక మోనార్క్ లాగా ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆ యొక్క ప్రదేశంలో రాజుల్ని కూడా ఒక తండ్రిగా చూపించేటటువంటి కల్చర్ అనేది ఈజిప్ట్‌లో ఉందన్నమాట. సో ఇక్కడ ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అని అంటున్నప్పుడు దేవుడిని ఒక తండ్రిగా, తన యొక్క కాపరిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. చూసారా, ఫరోని ఒక కాపరిగా చూపిస్తున్నారు. అలాగే ఫరోని దేవుని యొక్క కుమారుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఏంటి, దేవుడిని కాపరిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఫరోని దేవుడిగా చూసేవాళ్ళు. సో ఇదంతా ఏంటి, ఈజిప్ట్‌లో కాన్సెప్ట్ అనమాట. సో ఈజిప్ట్ నుంచి వాళ్ళు బయటకొచ్చారు కాబట్టి వాళ్ళకు ఆల్రెడీ అందుబాటులో ఉన్నటువంటి వాక్యాలనే, పదాలనే తీసుకొని దాని ద్వారా ఒక ఇన్ఫర్మేషన్‌ని కన్వే చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనమాట. సో ఇక్కడ మనం చూసామా బిబ్లికల్ ప్యారలల్స్ ఏమున్నాయి, దేవుడిని ఒక మోనార్క్‌లా చూపిస్తున్నారు, దేవుడిని ఒక కాపర్‌లా చూపిస్తున్నారు, దేవుడిని ఇలా మనకి ఆ యొక్క కనెక్షన్స్ అనేవి చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒకసారి మనకి ఈజిప్ట్‌లో ఉన్నటువంటి విషయాలు మనకు అర్థమైతే, ఈజిప్ట్‌లో కొన్ని పదాలని ఏ విషయాన్ని సూచించడానికి వాడుతున్నారో తెలుసుకోగలిగితే, అవే పదాలని దేవుడికి ఉపయోగించిన, మనిషికి ఉపయోగించిన, ఏ అర్థాన్ని ఇవ్వడానికి ఆ పదాలను ఉపయోగించారో మనకు తెలిసేటటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఒక మంచి ఓల్డ్ టెస్టమెంట్ బ్యాక్‌గ్రౌండ్‌ని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంటే. సో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ యొక్క బుక్స్‌నే మీరు వాడాలి అని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఎటువంటి మంచి స్కాలర్లీ బుక్స్ కనుక మీరు వాడినట్లయితే
చాలా మటుకు ఇన్ఫర్మేషన్ అనేది మీరు అర్థం చేసుకోవడానికి ఒక మంచి అవకాశం మీకు దొరుకుతుంది. ఇదేంటి పాత నిబంధనకి సంబంధించి. మరి కొత్త నిబంధనకి సంబంధించి ఏంటి అన్నప్పుడు, కొత్త నిబంధనకి సంబంధించి కూడా మీరు చాలా పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కొత్త నిబంధనకి సంబంధించి ఏదైనా మీరు చదువుతున్నప్పుడు ఇలాంటి ఒక బేసిక్ బుక్ తోటి మీరు స్టార్ట్ చేసినట్లయితే అప్పట్లో పరిస్థితులు ఎలాగ ఉండేవో మీరు అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుందనమాట. ఎందుకంటే కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో 400 ఏళ్ళు జరిగింది. ఆ 400 ఏళ్ల చరిత్ర చాలా 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 దారుణంగా ఉందన్నమాట. కొత్త మనుషులు వచ్చారు. అంటే ఇన్ ద సెన్స్ లైక్ పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఎస్సీన్లు, జెలట్స్ ఇలాగా చాలామంది కొత్త తెగలు వచ్చారనమాట. అంటే జుడాయిజంలో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్, మనకి డినామినేషన్స్ అని చెప్పుకోవచ్చు, అటువంటివి వచ్చినాయి. తర్వాత కొత్త పండుగలు అప్పటికొచ్చినాయి. తర్వాత మ్యాకబియన్ రివోల్ట్ అనేది అప్పుడు జరిగింది. సో హస్మోనియన్ పీరియడ్ అనేది, పర్షియన్ పీరియడ్ అనేది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలగాలి. ఆ యొక్క పీరియడ్లో ఏం జరిగింది, అసలు ఒక రాజ్యం తర్వాత ఒక రాజ్యం వచ్చినప్పుడు వారి యొక్క స్వభావం అనేది ఎలా మారుకుంటూ వచ్చింది, అసలు తోరాకి ఎలాగా ఇంపార్టెన్స్ పెరుగుతూ వచ్చింది, న్యూ టెస్టిమెంట్కి వెళ్ళేసరికి అప్పుడు ఉండేటువంటి పరిస్థితులు ఏంటి అన్న విషయం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అలా తెలుసుకోవాలనుకుంటే కొంచెం జైన్స్ని మనం చదవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈపీ శాండర్స్ ఒక ఇంక్రెడిబుల్ కాంట్రిబ్యూషన్ చేయడం జరిగిందనమాట. అలాగని మీరు ప్రతి స్కాలర్ చెప్పేది మనం నమ్మాలి, విశ్వసించాలని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ఆ యొక్క సెకండ్ టెంపుల్ జుడాయిజం యొక్క కాంటెక్స్ని మనం తెలుసుకోగలిగినప్పుడు చాలా వరకు మనకి చాలా విషయాల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎన్టీ రైట్ కానీ, ఈపీ శాండర్స్ కానీ, జేమ్స్ డీజే డన్ కానీ, సో ఇటువంటి కొంతమంది స్కాలర్స్ని వాళ్ళ యొక్క పుస్తకాన్ని చదవడం వలన అప్పట్లో ఉండే కాంటెక్స్ట్ ఏంటో మనకు అర్థమవుతుంది. తద్వారా పౌలు ఏం చెప్తున్నాడు, కొత్త నిబంధన ఏం చెప్తుంది అనే విషయాలు కూడా మనకు అర్థమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది న్యూ టెస్టిమెంట్ కాంటెక్స్ట్ గురించి. అగైన్ ఇది జస్ట్ కొన్ని పుస్తకాలు మాత్రమే మీకు చెప్తున్నాను. దాని ఉద్దేశం ఖచ్చితంగా అవే పుస్తకాలు వాడాలి అని కాదు, కానీ ఇన్ జనరల్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇవి కాకుండా నెక్స్ట్ మనం ఇంకేం చేసుకోవచ్చు అంటే డిక్షనరీస్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒక మంచి డిక్షనరీ, ఒక సింపుల్ డిక్షనరీ ఏం చేస్తుంది, నేమ్, ప్లేస్, థింగ్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది అనమాట. మీరు ఎవరైనా ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి అనుకోండి, జస్ట్ సింపుల్గా ఈ యొక్క డిక్షనరీలోకి వచ్చేసి మీరు సింపుల్గా ఆ యొక్క వ్యక్తిని గురించి మీరు తెలుసుకోవాలనే ప్రయత్నం చేసినప్పుడు తెలుసుకోవచ్చు. లేదు ఒక టాపిక్ గురించి తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దైవ దూషణ అని ఉంది. సో ఆ దైవ దూషణ గురించి మీరు తెలుసుకోవాలనుకోండి, ఇక్కడ పాత నిబంధనకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉంది. అలాగే కొత్త నిబంధనలో దైవ దూషణ గురించి ఏం చెప్పారు దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉంది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బిబ్లియోగ్రఫీ కూడా ఉంది. అంటే ఫర్దర్గా మీరు దీన్ని స్టడీ చేయాలంటే ఏ పుస్తకాలని మీరు వాడుకోవచ్చు అన్న విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఒక ప్లేస్ గురించి కానీ, ఒక ఆచారం గురించి కానివ్వండి, లేదంటే ఏదైనా ఒక ప్లేస్, నేమ్, థింగ్, ప్రాక్టీస్ ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే, బైబిల్ అసలు ఏం చెప్తుంది దాని గురించి అన్న విషయం మీద ఒక అవగాహన రావాలి అనుకుంటే ఇలా మీరు ఒక డిక్షనరీ ఉపయోగించుకోవడం అనేది కాన్సెప్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి, పారబుల్ అనేటటువంటి పదానికి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే ఉపమానం అనేటటువంటి పదానికి ఇక్కడ ఎంత క్లియర్ కట్గా ఎంత ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో చూసారా. సో ఇలా ఒక మంచి డిక్షనరీ అనేది మన దగ్గర ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత మనోళ్ళు చాలా ఎక్కువగా చేసేది ఏంటి అని అంటే వర్డ్ స్టడీ చేస్తుంటారు. అంటే హీబ్రూ, గ్రీక్లోకి వెళ్ళి స్ట్రాంగ్స్ డిక్షనరీని ఉపయోగించుకొని దాన్ని స్టడీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు అనమాట. కానీ స్ట్రాంగ్స్ డిక్షనరీ ఏదైతే మనకు ఉందో అది చాలా పాతది, అది అవుట్డేటెడ్. ఇప్పుడు దాన్ని ఎవరు ఉపయోగించట్లేదు. ఇప్పుడు గ్రీక్ డిక్షనరీ ఏమి ఉపయోగిస్తున్నారు అంటే బీడాగ్ ఉపయోగిస్తున్నారు. అది కూడా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే అప్డేట్ చేయబడాల్సినటువంటి డిక్షనరీ. సో అదేంటంటే గ్రీక్లో ఉంటుందన్నమాట. మీరు చూసినట్లయితే ఇంకా డెఫినెట్గా ఒక గ్రీక్ పదాన్ని స్టడీ చేయాలి అనుకున్నట్లయితే మాత్రమే ఇటువంటి కొంచెం సాలిడ్ కంటెంట్లోకి మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూస్తే మీకు మొత్తం గ్రీక్లో ఉంటుందన్నమాట. సో అలాగని మీనింగ్ మాత్రం గ్రీక్లో ఉంటుందని నేను చెప్పట్లేదు. మీనింగ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది, కానీ పదం మాత్రం గ్రీక్లోనే ఉంటుంది. సో ఇలా మీరు స్టడీ చేసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. బట్ ఇలా మీరు స్టడీ చేసినా కానీ ఒక పదానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. ఏ వచనంలో ఏ పదం ఉపయోగించినప్పుడు ఏ మీనింగ్ ఇచ్చారో తెలుసుకోగలగడం కూడా చాలా ఇంపార్టెంట్. అలా తెలుసుకోవడానికి మీరు ఏం చేయాలంటే అంతకు మించి సాలిడ్ డిక్షనరీస్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే చూసారా, థియలాజికల్ డిక్షనరీ ఆఫ్ న్యూ టెస్టిమెంట్. సో ఇది అగైన్ మల్టిపుల్ వాల్యూమ్స్తో వస్తుంది. ఇది ఓల్డ్ టెస్టిమెంట్ కూడా ఉంది. అగైన్ చెప్పాలంటే ఇది కూడా ఒక ఇంత రకంగా అవుట్డేటెడ్ అని చెప్పుకోవచ్చు. బట్ అలాగనే అసలు కంప్లీట్లీ తీసి పడేసినటువంటి డిక్షనరీ ఏం కాదు. బట్ ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సినటువంటి ఒక వాల్యూమ్ అనమాట ఇది. సో ఇది కూడా మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క పదానికి ఎన్ని మీనింగ్స్ ఉన్నాయి, ఏ వచనంలో ఆ పదాన్ని ఉపయోగించినప్పుడు ఏ అర్థాన్ని ఇచ్చారు, ఎందుకు ఆ అర్థాన్ని ఇచ్చారు అనేటటువంటి ఓవరాల్ కాంటెక్స్ని ఇక్కడ ఇది ఇచ్చే ప్రయత్నం చేస్తుంది అనమాట. జస్ట్ ఒక్కొక్క పదానికి చాలా 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 డీటెయిల్గా వెళ్తూ ఆ యొక్క పదానికి ఏ పీరియడ్లో ఎటువంటి మీనింగ్స్ని ఇచ్చుకుంటూ, ఏ వచనంలో ఎటువంటి మీనింగ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేశారన్న విషయాన్ని ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడంతో జరుగుతుందన్నమాట. సో చూస్తుంటే టెరో అనేటటువంటి ఒక పదం ఉంది. ఆ పదానికి సంబంధించి ఓల్డ్ టెస్టిమెంట్, సో అవుట్ సైడ్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్కి సంబంధించి ఇక్కడ ఆర్టికల్ని ఇవ్వడం జరిగింది. తర్వాత న్యూ టెస్టిమెంట్లో ఎలాగా ఇది వాడారు అన్న దాని విషయం మీద ఒక మీనింగ్ని ఇవ్వడం జరిగింది. తర్వాత ట్రాన్స్ఫర్డ్ మీనింగ్ అని చెప్పి ఇక్కడ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చూసారా ఎన్ని పేజెస్ ఉన్నాయో. జస్ట్ కేవలం టెరో అనేటటువంటి ఒక్క పదం మీదే మనకి ఇక్కడ దాకా చాలా
ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో అది విషయం. సో అలా మీరు ఈ యొక్క డిక్షనరీస్ని కూడా ఉపయోగించుకుంటూ చాలా చక్కగా మీరు వాక్యాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చనమాట. ఇక నెక్స్ట్ వచ్చేస్తే మల్టిపుల్ వ్యూస్ని మనం క్రిస్టియానిటీలో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇటువంటి బుక్స్ చాలా మటుకు మనకు ఉంటాయన్నమాట. మల్టిపుల్ వ్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ప్రకటన గ్రంథాన్ని మల్టిపుల్ వ్యక్తులు మల్టిపుల్ రకాలుగా అర్థం చేసుకుంటారు. ఎందుకు అలా చేసుకుంటారు అంటే అగైన్ హోమిలిటికల్ ప్రిన్సిపల్స్ని ఉపయోగించడం వల్ల, అక్కడ వారు కొన్ని అసంప్షన్స్ ప్రిసంప్షన్స్ని పెట్టుకునే చదివేటటువంటి విధానం వలన, లేదా ఇంకొక ఇతరత్ర వేస్లో బైబిల్ని చూసేటటువంటి కోణం మారినటువంటి ఉద్దేశంలో భాగంగా ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఎవరెవరు ఎలాగ ఇస్తారు, ఎన్ని రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి అనే విషయం తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది చూస్తున్నట్లయితే హ్యూమానిటీస్కి సంబంధించినటువంటిది అనమాట. ఇందులో 5 వ్యూస్కి బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయం వచ్చినప్పుడు ఎలా మనం ఎన్ని రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు అనే విషయం మీద 5 వ్యూస్ని ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. అంటే ఖచ్చితంగా 5 వ్యూస్ని యూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు యూస్ చేసుకుంటారు, లేదు కొంచెం ఒక వ్యూకే అవ్వాలనుకునే వాళ్ళు కూడా స్టిక్ అవుతారు. కానీ ఓవరాల్గా ఆర్గ్యుమెంట్స్ అనేవి మనకి తెలుస్తాయి అన్నమాట ఇటువంటి పుస్తకాలు మనం చదివినప్పుడు. సో ప్రకటన గ్రంథం మాత్రమే కాదు, అసలు మనిషికి ఫ్రీ విల్ ఉందా లేదా అనే విషయం మీద కూడా, అలాగే విమెన్ పాస్టర్స్గా ఉండొచ్చా లేదా అనేటటువంటి విషయం మీద మల్టిపుల్ వ్యూస్ ఉంటాయన్నమాట. సో అలా మల్టిపుల్ వ్యూస్ని ఒక టాపిక్ మీద తెలుసుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి బిబ్లికల్ థియాలజీ మనం తెలుసుకోవడం కూడా ఒక రకంగా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషల్లీ బిబ్లికల్ థియాలజీ ఆఫ్ ఎక్సైల్. ఈ యొక్క ఎక్సైల్ అనేటటువంటి థియాలజీ, అంటే చెర అనేటటువంటి థియాలజీ మనకు తెలియకపోతే న్యూ టెస్టిమెంట్ చాలా మటుకు తెలియదు. ఇందాక నేను చూపించా కదా, అనేక పుస్తకాలు చూపించా కదా, అందులో న్యూ టెస్టిమెంట్కి సంబంధించి కల్చరల్గా ఆస్పెక్ట్ కోసం మల్టిపుల్ పుస్తకాలు నేను చూపించడం జరిగింది. అందులో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్సైల్. సో అలాగా ఎక్సైల్ అని మాత్రమే కాదు కానీ బిబ్లికల్ థియాలజీ అనేది మల్టిపుల్ టాపిక్స్ మీద ఉంటుందన్నమాట. సో తోరాకి సంబంధించి, గిఫ్ట్స్కి సంబంధించి, అలాగా మనం ఏ టాపిక్ గురించి అయినా కానీ ఒక వాక్యాన్ని ఒక టాపిక్ని గురించి దేవుడు ఆదికాండంలో మొదలుపెట్టి ప్రకటన గ్రంథంలో ఎండ్ చేశాడంటే, ఆదికాండంలో మొదలెట్టిన కాడి నుంచి ఆ టాపిక్ విషయం పట్ల దేవుడు ఎటువంటి ప్రత్యక్షతని ప్రతి పుస్తకంలోనే ఇస్తున్నాడో అవన్నీ తెలుసుకొని చివరికి ప్రకటన గ్రంథం వచ్చేసరికి ఎలాగా ఆ యొక్క ప్రత్యక్షతని ముగించాడు, ఆ యొక్క విషయం మీద ఎలాగా ఆ యొక్క అవగాహనని మనకి కల్పించాడు దేవుడు అనే విషయం తెలుసుకోవడమే బిబ్లికల్ థియాలజీ అనమాట. ఒక నేరేటివ్ ఫార్మాట్లో చక్కగా మనకు వెళ్తుంది. సో ఒక బిబ్లికల్ థియాలజీ తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మాత్రమే కాదు, మరి ఈరోజు మనం ఉండేటటువంటి టైం కూడా చాలా ఇంటర్నెట్ ఏజ్లో మనం ఉన్నాం కాబట్టి మన ఫెయిత్ని క్వశ్చన్ చేసేటటువంటి టైమ్స్ కూడా మనకు ఉంటాయి. సో ఎందుకు అలా క్వశ్చన్స్ చేస్తుంటారు అని అంటే, బికాస్ ఆఫ్ ఎవిడెన్సెస్. చాలా మటుకు డేటా ఉంటుంది, ఆ డేటాని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తామన్న విషయాల మీద మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. చాలా కౌంటర్ వ్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. జస్ట్ బికాస్ ఒక వ్యక్తి ఒక డేటాను చూపించి ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేంత మాత్రాన అది ఖచ్చితంగా వాస్తవం అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో ఇది ఏం చేస్తుందంటే, ఆన్ ద రిలయబిలిటీ ఆఫ్ న్యూ టెస్టిమెంట్ అనేటటువంటి బుక్ ఏదైతే ఉందో, ఇది ఒక ఈజిప్టాలజిస్ట్ ఏన్షియన్ నియరెస్ట్ కల్చరల్ కాంటెక్స్ట్ ద్వారా ఓల్డ్ టెస్టిమెంట్ని చదివి దానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈయన ఒక ఆర్కియాలజిస్ట్ కాబట్టి ఆర్కియాలజీని స్టడీ చేస్తూ, సో బైబిల్కి ఆర్కియాలజీకి ఎటువంటి సంబంధం ఉంది, ఎలా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు అనే విషయాల్ని ఇక్కడ ఈయన ప్రస్ఫుటంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు అనమాట. సో ఆర్కియాలజీని అర్థం చేసుకోవడం, అప్పుడు పరిస్థితులు అర్థం చేసుకోవడం, అప్పట్లో రైటింగ్ స్టైల్ ఎలాగ ఉండేది అన్న విషయాలు అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట బైబిల్ని అర్థం చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో సోషల్ లైఫ్ డిఫరెంట్గాను, ఆ తర్వాత రిలీజియస్ లైఫ్ డిఫరెంట్గాను ఉండేటటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళకి రిలీజియస్ లైఫ్ ఒకటే, సోషల్ లైఫ్ ఒకటే, రెండూ ఒకటే అనమాట. కాబట్టి వాళ్ళు ప్రతిదాన్ని థియలాజికల్గా ఇంటర్ప్రిట్ చేసేటటువంటి ప్రయత్నం చేసేవారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకవేళ ఒక రాజ్యం ఇంకో రాజ్యం మీద యుద్ధం చేసి గెలిచిందనుకోండి, ఆ ఓడిపోయినటువంటి రాజ్యం యొక్క దేవుడు గెలిచినటువంటి రాజ్యం యొక్క దేవుని చేతుల్లో ఓడిపోయారు అనేటటువంటి ఒక బిలీఫ్ని కలిగి ఉండేవారు అనమాట. సో అలాగా ప్రతిదాన్ని థియలాజికల్ లెన్స్లో చూసేటటువంటి ప్రయత్నం చేసేవారు. అలాగే వాళ్ళు ఒకవేళ కనుక చరిత్రని రాయాలి అనుకుంటే, వాళ్ళు కనుక హిస్టరీని రాయాలనుకుంటే మనలాగా క్రొనాలజికల్గా రాయరు వాళ్ళు ఎలా రాసేవారు అని అంటే, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని మాత్రమే తీసుకొని థిమాటికల్గా చరిత్రను చెప్పేవారు. సో వాళ్ళ యొక్క చరిత్ర చెప్పేటటువంటి విధానం వేరుగా ఉండేది, మన యొక్క చరిత్ర చెప్పేటటువంటి విధానం వేరు. సో ఇప్పుడు మనం వారు ఎలాగ పని చేస్తున్నారో మనం కనుక అర్థం చేసుకోలేకపోతే, వారు ఎలా ఆలోచిస్తున్నారో అలా మనం ఆలోచించలేకపోతే, అప్పుడు మన యొక్క ఓన్ స్టాండర్డ్స్ని ఉపయోగించి వాటిని నలిఫై చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అలా ఒకవేళ మనం నలిఫై చేసినట్లయితే అందులో బైబిల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ని మనం సింపుల్గా అనవసరమైనటువంటి క్వశ్చన్స్ తోటి మనం నెగెట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుందన్నమాట. సో ఒకవేళ మీరు కనుక సరిగ్గా ఈ విషయాల్లో క్రిటికల్గా మీ యొక్క నాలెడ్జ్ని పెంపొందించుకోలేకపోతే కొన్ని క్రిటికల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పేటటువంటి పరిస్థితిలో మనం ఉండలేమన్నమాట. సో అవతల వాళ్ళ కోసమని కాదు కానీ మనకి బైబిల్ యొక్క ప్రపంచం అర్థం చేసుకోగలిగినట్లయితే దానివల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ కోసమైనా కానీ ఇటువంటి విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అసలైనటువంటి టాపిక్లోకి వచ్చేద్దాం.
ఇప్పుడు ఇంత కష్టపడి నేను ఇన్ని పుస్తకాలు చూపించాను కదా! ప్రతి ఒక్కరు కూడా అన్ని పుస్తకాలు చదువుకొని చేయాలా? ఇప్పుడు నేను చూపించినవి కేవలం శాంపిల్స్ మాత్రమే. చరిత్రకి సంబంధించి కొన్ని పుస్తకాలు నేను చూపించాను. ఆర్కియాలజీకి సంబంధించి కొన్ని పుస్తకాలు చూపించాను. బిబ్లికల్ థియాలజీకి సంబంధించి కొన్ని పుస్తకాలు చూపించాను. బట్ అగైన్ ఆయా కేటగరీస్‌లో ఇంతకంటే బెటర్ పుస్తకాలు, ఇంతకంటే బెటర్ వాల్యూమ్స్ చాలా ఉంటాయి. అవన్నీ కొనుక్కోవడం చాలా కష్టం. ఇంత కొనుక్కుంటే గానీ బైబిల్ అర్థం కాదా అనంటే, నిజానికి ఆహ్, ఇంత స్టడీ స్కాలర్లీ లెవెల్‌లో చెయ్యాలి. అంత చేస్తేనే మనకు అర్థమవుతుంది. నేను ఇంకా ఇంపార్టెంట్ విషయాన్ని మీకు చూపించడం మర్చిపోయాను. అవే కమెంటరీస్. సో, ఇప్పుడు నేను చెప్పా కదా! ఈ విషయాలన్నిటిని కూడా రంగరించి కొన్ని మంచి కమెంటరీస్‌లో పెట్టే ప్రయత్నం చేస్తుంటారనమాట. అగైన్ కమెంటరీస్‌ని తయారు చేయడం అనేది వేరియస్ లెవెల్స్‌లో తయారు చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కమెంటరీస్‌ని లే పీపుల్ కోసం తయారు చేస్తారు. అంటే మనలాంటి వ్యక్తుల కోసం చేస్తారు. కొంతమంది కమెంటరీస్‌ని తయారు చేసినప్పుడు పాస్టర్స్ కోసం తయారు చేస్తారు. సో, అది కొంచెం స్కాలర్లీ లెవెల్‌లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి బేసిక్ థియాలజీ అనేది అర్థమవుతుంది కాబట్టి కొంచెం స్కాలర్లీ లెవెల్‌లో మీటీ స్టఫ్‌ని ప్రొవైడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. పాస్టర్స్ ఏం చేస్తారంటే ఆ విషయాలన్నిటిని తెలుసుకొని దాన్ని ప్రజలకు అర్థమయ్యేటటువంటి సింప్లిఫైడ్ లాంగ్వేజ్‌లో చెప్పే ప్రయత్నం చేస్తుంటారనమాట. కొంతమంది ఏదైనా కామెంటరీ రాస్తున్నప్పుడు తోటి స్కాలర్స్ కోసం రాస్తుంటారనమాట. సో, ఇప్పుడు నేను చూపించేవి ఇంచుమించు అటువంటి కేటగిరీలో పడేటటువంటివి అనమాట. సో, మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా కానీ కొంచెం హైయర్ స్టాండర్డ్‌లో ఉండేటటువంటి పుస్తకం చదువుతున్నప్పుడు మనకి యొక్క బ్రెయిన్ కొంచెం ఫ్లెక్సిబుల్ అవ్వడానికి, కొంచెం మజిల్ బిల్డ్ చేయడానికి మనకి ఉపయోగపడుతుందనమాట. కాబట్టి అలా స్కాలర్లీ లెవెల్‌లో ఉండేటటువంటి పుస్తకాలు చదువుకోవడం అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. అదేం చేస్తుందంటే ఇప్పటిదాకా నేను చూపించినటువంటి అన్ని విషయాల్ని కన్సిడర్ చేసి ఒక ఇన్ఫర్మేషన్‌ని మన ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది కేవలం లేవియా కాండానికి సంబంధించినటువంటి పుస్తకం మాత్రమే. ఇది కేవలం మొదటి రాజులకి సంబంధించినటువంటి కమెంటరీ మాత్రమే. మీరు చూసుకున్నట్టయితే చాలా బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ కమెంటరీస్ ప్రొవైడ్ చేసి ప్రతి ఒక్క వచనానికి డీపర్‌గా ఆన్సర్స్‌ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుందనమాట. సో, కాబట్టి ఒక మంచి కమెంటరీ మన దగ్గర ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఇన్ని పుస్తకాలు నేను చూపించాను కదా! మరి ఇన్ని పుస్తకాలు ఇందాక చెప్పినట్టు అందరూ కొనుక్కోగలుగుతారా? అంత ఖర్చుని అందరూ భరించగలుగుతారా? పోనీ అంత చదివినా గానీ అందరికీ అన్ని విషయాలు ఆ డేటాని చూసి దాన్ని అర్థం చేసుకొని అందుకు తగినట్లుగా వాళ్ళు పుస్తకాన్ని అర్థం చేసుకోగలిగేటటువంటి సామర్థ్యత అందరూ కలిగి ఉంటారా అంటే లేదు. మరి అటువంటి వాళ్ళ కోసం ఏంటి అనంటే, అటువంటి వాళ్ళ కోసం ఒక సింపుల్ సొల్యూషన్, ఒక మంచి స్టడీ బైబిల్. సో, ఇక్కడ నేను చూపించబోయే స్టడీ బైబిల్ ఎన్ఐవి జాన్ డెవెన్ స్టడీ బైబిల్. ఇది రీసెంట్‌గా ప్రింట్ అవుతున్నప్పుడు బిబ్లికల్ థియాలజీ స్టడీ బైబిల్ అని పేరు మార్చారు. ఫాంట్ కూడా మార్చారు. చాలా బాగుంటుంది ఫాంట్ కూడా కొత్తది. కాబట్టి మీరు నెక్స్ట్ టైం ఏదన్నా మంచి స్టడీ బైబిల్ తీసుకోండి. ఖచ్చితంగా ఇదే తీసుకోవాలని కాదు గానీ, ఏదన్నా ఒక మంచి స్టడీ బైబిల్ మీకు అందుబాటు ధరలోకి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అలా తీసుకునేటప్పుడు ఇప్పుడు నేను చూపించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఈ యొక్క స్టడీ బైబిల్‌లో ఉంటుంది. అంటే ఈ స్టడీ బైబిల్ అని కాదు గానీ, ఒక మంచి స్టడీ బైబిల్‌లో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎలాగుంటాయి? మచ్చుకు ఒక ఎగ్జాంపుల్‌గా నేను ఈ స్టడీ బైబిల్‌ని ఓపెన్ చేసి మీకు చూపిస్తానన్నమాట. ఒక మంచి స్టడీ బైబిల్‌లో ఎప్పుడు కూడా చూడండి, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉంటాయి, మ్యాప్స్ ఉంటాయి, చార్ట్స్ ఉంటాయి. ఒక మంచి స్టడీ బైబిల్ ఎప్పుడు కూడా ఇటువంటి ఇమేజెస్‌ని ప్రొవైడ్ చేస్తూ మీకు హెల్ప్‌ఫుల్‌గా మిమ్మల్ని గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తుందనమాట. మీరు చూస్తే జనరల్ ఎడిటర్స్ ఎవరున్నారో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. జనరల్ ఎడిటర్ ఏమో డిఏ కార్సన్ గారు ఉన్నారు. ఆయన రిఫార్మ్డ్ పర్సన్ అనమాట. అలాగే ఇక్కడ మనం చూసుకుంటుంటే ఓల్డ్ టెస్టమెంట్ బిబ్లికల్ థియాలజీకి సంబంధించి టీడీ అలెగ్జాండర్ గారు ఉన్నారు. ఈయన కూడా చాలా మంచి స్కాలర్ అనమాట. అలాగే న్యూ టెస్టమెంట్‌కి సంబంధించి బిబ్లికల్ థియాలజీకి సంబంధించి ఇక్కడ డగ్లస్ మూవ్ గారు ఉన్నారనమాట. అసిస్టెంట్ ఎడిటర్‌గా ఇక్కడ వేరే వాళ్ళు పనిచేస్తున్నారు. రిచర్డ్ హెస్ చాలా మంచి స్కాలర్ అనమాట. ఈయన కూడా అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సో, వీళ్ళంతా కూడా ఉద్దండ పండితులు. మనం అర్థం చేసుకోవాల్సింది అది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్ కట్‌గా బిబ్లికల్ థియాలజీ అని ఉంది. సో, ఇందాక మనం చెర గురించి మాట్లాడుతున్నప్పుడు బిబ్లికల్ థియాలజీ అనే మనం మాట్లాడాము. సో, దాని విషయం కూడా మనం తెలుసుకోవాలి. అది చాలా మంచిదనమాట. సో, ఇక్కడ ఏ స్టడీ నోట్స్‌కి సంబంధించిన కాంట్రిబ్యూటర్స్ ఎవరెవరు ఉన్నారో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. చూస్తే టీడీ అలెగ్జాండర్ గారు ఉన్నారు. చాలా మటుకు రిచర్డ్ హెస్ గారు ఉన్నారు. సో, మనం ఏవైతే చూస్తున్నామో అవే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో, దినవృత్తాంతాలకు ఎవరున్నారు, ఎక్సోడస్‌కి ఎవరున్నారు, లేవియా కాండానికి ఎవరున్నారు. సో, వీళ్ళని గురించి మీరు కనీసం ఒక 2 నిమిషాలు చాట్ జీపీటీలో చూసినా లేదంటే ఇంకా ఇతరత్ర ఏఐలో చూసుకున్నా కానీ మీకు అర్థమైపోతుంటుందన్నమాట. వీళ్ళ యొక్క క్రెడిబిలిటీ ఏంటి, వీళ్ళు ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండి యొక్క బైబిల్‌ని మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న విషయం మనకు అర్థమైపోతుందనమాట. సో, ఇక నెక్స్ట్ అలా ముందుకెళ్తే ఏ ఎన్ఐవి స్టడీ బైబిల్ ఓపెన్ చేసినా కానీ ఇక్కడ టైమ్‌లైన్ ఇలా ఉంటుందన్నమాట. ఈ టైమ్‌లైన్ ఇలా ఉండడాన్ని బట్టి మనకి చాలా ఈజీగా బైబిల్‌ని అర్థం చేసుకోగలగడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్స్ అనేవి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రవక్తల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అంత క్రోనలాజికల్‌గా అరేంజ్ చేయబడలేదు. బికాస్ ఆఫ్ విచ్ ఏమవుతుందంటే ఏ ప్రవక్త తర్వాత ఏ ప్రవక్త వచ్చారు, ఎవరేం చెప్తున్నారన్న విషయాలు మనకు అర్థం కావు. సో, హోషేయ వచ్చినప్పుడు హోషేయ ఏం చేస్తాడు, అంత ముందున్నటువంటి ప్రవక్తలు చెప్పిన మాటలని చెప్తాడు కదా.
సో ఒకవేళ మీరు కనుక హోషేయని ముందు చదివి మిగతావి తర్వాత చదివారనుకోండి మీకు క్లారిటీ రాదనమాట. మీకంతా మొత్తం చిందరవందరగా ఇలా కలిసిపోయి మిక్స్చర్ అయిపోతున్నట్టు ఉంటుందనమాట. అలా ఉండకూడదు. సో క్రానలాజికల్‌గా మనకి ఏ ప్రవక్త తర్వాత ఏ ప్రవక్త వచ్చారో తెలిస్తే, ఏ ప్రవక్త దేన్ని ఖండిస్తున్నాడు, దేనికోసం ఖండిస్తున్నాడు అనే విషయం మనకు అర్థమైతే చాలా క్లియర్‌గా ఒక క్లారిటీ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూస్తే మనకి రాజ్యం అనేది 2గా డివైడ్ అయిపోయిన తర్వాత సొలొమోన్ తర్వాత నార్త్ పార్ట్‌లో ఉండేటటువంటి రీజియన్‌కి అంటే ఇజ్రాయెల్‌కి సంబంధించి కొంతమంది ప్రవక్తలు ఉన్నట్లయితే సదర్న్ పార్ట్‌లో అంటే యూదా ప్రాంతానికి సంబంధించి కొంతమంది ప్రవక్తలు ఉన్నారన్నమాట. ప్రతి ఒక్క ప్రవక్త ఆ యొక్క రాజుల యొక్క మందిరంలో ఒక ఆఫీస్ కలిగి ఉంటాడనమాట. సో ఇక్కడ ఈ యొక్క ప్రవక్తలు ఉన్నప్పుడు ఏ రాజుల కింద ఈ ఆఫీస్‌ని కలిగి ఉన్నారో ఆ రాజుల యొక్క పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సదర్న్ పార్ట్‌లో ఉన్నటువంటి ప్రవక్తల విషయంలో కూడా ఏ రాజులు ఉన్నారు ఆయా కాలంలో అన్న విషయాన్ని కూడా ఇక్కడ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో యిర్మీయా చూసుకుంటే ఎందుకు విలాప ప్రవక్తగా తనని పిలుస్తారు? ఎందుకంటే తను రాబోయేటటువంటి చెర ఏదైతే ఉందో దాన్ని చూస్తున్నాడు. ముందుగానే చూసి ప్రవచిస్తున్నాడు కాబట్టి విలాపం చెందుతున్నాడు అనే విషయం మనకి ఇక్కడ యిర్మీయా యొక్క టైమ్ లైన్ చూస్తే మనకు అర్థమవుతుందనమాట. యెహెజ్కేల్ చూస్తున్నప్పుడు మందిరంలో నుంచి ఆ యొక్క సన్నిధి వెళ్ళిపోవడం చూస్తాడు. ఎందుకు చూస్తాడంటే తన చెర అంతా కూడా ఉన్నాడు కాబట్టి తను చూస్తాడనమాట. సో అలా మనకి ఇలా ఒక టైమ్ లైన్ చూడటం వల్ల మనం బిగ్గర్ పిక్చర్ని ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. నెక్స్ట్ స్టడీ బైబిల్ని ఎలా ప్రిపేర్ చేశారనంటే ఫస్ట్ ఓల్డ్ టెస్టమెంట్కి సంబంధించి ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పంచకాండాలకి సంబంధించి ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రత్యేకంగా పంచకాండాలో ఉండేటటువంటి ప్రతి ఒక్క పుస్తకానికి సంబంధించి ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వాటిలో ఉండే చిన్న వచనాలకు కూడా కా ఒక హ్యాండ్ బుక్ లాగా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ డీప్గా ప్రతి వచనానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మల్టిపుల్ లెవెల్స్లో ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం వల్ల ఒక హెలికాప్టర్లో నుంచి ఒక పైనుంచి ఒక ల్యాండ్ని మీరు ఎలా అయితే చూస్తారో అలా మీకు ఓవరాల్ పిక్చర్ని ఇచ్చి మిమ్మల్ని ముందుగానే ప్రిపేర్ చేసేస్తుంది అనమాట. సో ఫస్ట్ పంచకాండాలకు అయిపోతుంది. తర్వాత ప్రవక్తల గ్రంథానికి సంబంధించి ఇంట్రడక్షన్ అలాగే ఇస్తారు. తర్వాత జ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలకి అలాగే ఇస్తారు. అలాగే కొత్త నిబంధనకి సంబంధించి కూడా అలాగే ఇంట్రడక్షన్స్ ఇస్తారు. సో ఆ ఇంట్రడక్షన్స్ అనేవి చాలా మటుకు మనల్ని ప్రిపేర్ చేస్తాయి అనమాట. ఆ ప్రపంచం ఎలాగుంటుందో తెలుసుకోవడానికి ఒక అవకాశాన్ని మనకు కల్పించి ముందుగానే మనల్ని ప్రిపేర్ చేస్తాయి. కాబట్టి ఓల్డ్ టెస్టమెంట్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడుగానే మనకి ఇక్కడ ఆర్కియాలజీకి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ మనకు ఉన్నాయన్నమాట. సో ఈ ఆర్కియాలజీ అనేది ఆ బైబిల్ యొక్క స్టోరీని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందనే విషయం కూడా కేవలం ఈ యొక్క ఇంట్రడక్షన్ చదవడం వల్ల మనకు వచ్చేస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే గ్రేట్ ఐజియా స్క్రోల్ ఏదైతే ఉందో డెడ్ సీ స్క్రోల్లో మనకు దొరికిందో చాలా ఓల్డెస్ట్ స్క్రోల్ అనమాట. దానికి సంబంధించినటువంటి విషయం ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓల్డ్ టెస్టమెంట్ ఎలా చదవాలి, ఇంపార్టెన్స్ ఏంటి, దాని యొక్క క్రోనాలజీ ఏంటి, దాని రేటింగ్ ఏంటి, అన్ని విషయాలు అక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడేమో మనం పంచకాండాల్లోకి వచ్చేసాం. పంచకాండాల్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఓవరాల్ పంచకాండానికి సంబంధించి మాత్రమే మనం ఇంట్రడక్షన్ని ఇక్కడ మనం చూడగలుగుతాం అనమాట. అక్కడ మళ్ళీ మీకు మంచి మంచి ఇమేజెస్ ఉండడం బట్టి మీరు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నట్లుగా మీకు అర్థమైపోతుంటుంది అనమాట. అప్పట్లో ప్రపంచం ఇలా ఉండేదా అన్న విషయాలు మీకు అర్థమైపోతూ ఉంటాయి. తర్వాత మళ్ళీ ఆదికాండంలోకి వచ్చేసాము. ఆదికాండంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రత్యేకించి కేవలం ఆదికాండానికి సంబంధించి మాత్రమే మనకి ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో నేమ్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ ఆథర్ ఎవరు, ఆ తర్వాత మ్యాప్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి ఒక అట్లాస్ ఎటువంటి పని అయితే చేస్తుందో ఆ పని కూడా ఇక్కడ చేస్తుంది. తర్వాత దాని యొక్క స్ట్రక్చర్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంత మాత్రమే కాదు, జెనసిస్ని హిస్టరీగా ఎలా మనం చూడాలి అనేటువంటి విషయం మీద ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత జెనసిస్లో ఉండేటటువంటి మేజర్ థియాలజీ ఏంటి, మేజర్ థీమ్స్ ఏంటి అనే విషయాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందాక మనం చూసినట్లయితే ఒక మంచి సర్వే అనేది మేజర్ థీమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందని చెప్పాను కదా. సో ఇందులో మేజర్ థీమ్స్ని ఇక్కడ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆది కాండానికి సంబంధించి మన న్యూ టెస్టిమెంట్ ఎలా మాట్లాడుతుంది, ఆ రెండింటికి ఉన్న కనెక్షన్ ఏంటో కూడా ఇక్కడ వీళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మనం చూసుకుంటున్నట్లయితే ఒక సర్వే ఎలాగైతే ఒక మంచి బుక్ని ఎలాగ సెక్షన్స్గా డివైడ్ చేస్తుందో అలా డివైడ్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇలా చేయడం వల్ల ఒక సర్వే, ఒక హ్యాండ్ బుక్ ఒక సర్వే, ఒక ఆర్కియాలజీ బుక్, ఒక అట్లాస్ ఏ పనులు చేస్తున్నాయో కేవలం ఇంట్రడక్షన్స్ ఇవ్వడం ద్వారానే ఆ యొక్క విషయాలన్నింటినీ మనం సంగ్రహించడానికి మనకంటూ ఒక అవకాశం దొరికింది. అలాగే మనం టెక్స్ట్లోకి వెళ్ళిపోతే ఈ పైన మాత్రం మనకి బైబిల్ ఉంటుంది, ఈ పక్కన మనకి క్రాస్ రెఫరెన్సెస్ ఉంటాయి, కిందంతా కూడా నోట్స్ అనమాట. సో ఈ బైబిల్ అనేది మనకి ఎటువంటి మార్పు ఉండదు, ఇది సేమ్గానే ఉంటుంది. ఈ నోట్స్ అనేది మారిపోతూ ఉంటుంది స్టడీ బైబిల్కి కూడా. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రాస్ రెఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. ఈ క్రాస్ రెఫరెన్సెస్ ఎలా పనిచేస్తాయి అంటే ఇప్పుడు మనం వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యం ఒక టాపిక్కి సంబంధించింది అయితే అదే టాపిక్కి సంబంధించి దేవుడు ఇంకెక్కడైనా రాయిస్తే ఆ యొక్క వచనాలు, ఆ యొక్క రెఫరెన్సెస్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ టాపిక్ గురించి నేను ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఈ టాపిక్కి సంబంధించి ఇక్కడ ఏ బి అని ఉన్నాయి కదా, ఆ ఏ బీలు ఎక్కడున్నాయో ఎత్తుక్కొని ఆయా వచనాల్లోకి వెళ్తే ఇదే టాపిక్కి సంబంధించి అక్కడ ఉండడం అనేది నేను గమనించగలుగుతాను. సో ఇలా చేయడం వలన నేను టాపికల్గా కూడా వాక్యాన్ని చదువుకోగలిగేటటువంటి ఒక అవకాశం అనేది నాకు దొరుకుతుంది అనమాట. సో అంత మాత్రమే కాదు, మీరు చివరికి వెళ్తే కంకోడెన్స్ అనేది మీకు ఒకటి కనిపిస్తుంది అనమాట. ఈ కంకోడెన్స్ కూడా ఏంటంటే ఒక పదం ఉన్నప్పుడు ఆ పదం ఒకవేళ బైబిల్లో ఎక్కడెక్కడ ఉందో తెలుసుకునేటటువంటి విధానంలో వాళ్ళు దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు డిస్పైస్ అనేటటువంటి పదం ఏదైతే ఉందో
ఆ పదం బైబిల్‌లో ఇంకెక్కడెక్కడైతే ఉందో వాటి యొక్క వచనాలన్నీ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇలా చేయడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే మనం టాపికల్ స్టడీని చేసినట్టుగానే చేస్తున్నాం. సో, ఇక్కడ కేవలం ఫస్ట్ పేజ్‌లోకెళ్ళేసరికి ఒక టాపికల్ బైబిల్ ఎటువంటి పనైతే చేస్తుందో ఆ పనిని ఇక్కడ ఈ బైబిల్ చేస్తుండడాన్ని మనం గమనించగలుగుతాం. అంత మాత్రమే కాదు, మీరు ఇలా కొంచెం కిందకొచ్చినట్టు చూసినట్లయితే ఎంత ఎక్స్‌ప్లనేషన్ ఉందో మీరు గమనించగలుగుతున్నారు కదా! ఈ ఎక్స్‌ప్లనేషన్ అంతా మీరు చూస్తున్నట్లయితే ఒక పాపులర్ కామెంటరీ ఎలాగైతే పనిచేస్తుందో అటువంటి పనిని ఇక్కడ ఇది చేయడం మనం గమనించగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు డీప్‌గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1-11 అధ్యాయాల వరకు ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్‌కి సంబంధించి ఇక్కడ వీళ్ళు ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఇలా ఇంట్రడక్షన్ ఇవ్వడం చేత ఇది ఒక హ్యాండ్ బుక్ ఎటువంటి పనైతే చేస్తుందో అటువంటి హ్యాండ్ బుక్ పనిని ఇక్కడ ఇది చేస్తుంది. అంత మాత్రమే కాదు, మొదటి 2 అధ్యాయాలకి సంబంధించి కూడా ఒక చిన్న ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అలా సమ్మరీ మనకి ఇవ్వడం వలన ఒక హ్యాండ్ బుక్ ఎటువంటి పనైతే చేస్తుందో అటువంటి పనే చేస్తుంది. అలా మీరు కిందకి డీప్‌గా వెళ్తే మళ్ళీ ఒకటో అధ్యాయం ఒకటో వచనంకి, అలాగే ఒకటో అధ్యాయం రెండో వచనం అలా వచనం వెంబడి వచనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం వలన ఒక మంచి కామెంటరీ ఏ పనైతే చేస్తుందో అటువంటి పనే ఈ యొక్క బైబిల్ కూడా చేస్తుందనమాట. సో, జస్ట్ ఒక స్టడీ బైబిల్ తీసుకోవడం వలన ఒక స్టడీ బైబిల్ అనేది ఎన్ని పుస్తకాలు చేసేటువంటి పని చేస్తుందో ఇప్పుడు కేవలం ఒకటో అధ్యాయం ఒకటో వచనంకి వచ్చేసరికి మనం అర్థం చేసేసుకోగలిగామనమాట. అంత మాత్రమే కాదు, మనం ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే మీరు అనేకమైనటువంటి టేబుల్స్‌ని మీరు చూడగలుగుతారు. పెద్ద పెద్ద థీమ్స్‌ని సింప్లిఫైడ్ మేనర్‌లో టేబుల్స్‌గా మనకి ఇవ్వడం వల్ల మనం చాలా విషయాలు తెలుసుకోగలిగేటటువంటి ఒక అవకాశం దొరుకుతుంది. చూసారా? క్రొనాలజీ కూడా మనకి వీళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్కడ పడితే అక్కడ మ్యాప్స్ ఉన్నాయి. సో, ఏదైనా ప్రదేశం అనేది మనకు కనిపిస్తే దానికి సంబంధించినటువంటి మ్యాప్స్ అక్కడే ఉండినటువంటి కారణం చేత మనం ప్రత్యేకంగా అట్లాస్ కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి లేదనమాట. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు అక్కడ అటువంటి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్‌ని కూడా మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంకా నేను దీని గురించి ఎక్కువగా వివరించాలి అనుకోవట్లేదు. అలా చివరికి మనం వెళ్ళిపోతున్నట్లయితే కొత్త నిబంధనకి, పాత నిబంధనకి మధ్యలో చాలా మటుకు గ్యాప్ ఉంటుందన్నమాట. ఆ 400 ఇయర్స్‌లో ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఈ ఓల్డ్ టెస్టమెంట్ ఎలాగైతే పనిచేస్తుందో, ఓల్డ్ టెస్టమెంట్ ఇంట్రడక్షన్ అనేది ఎలా పనిచేస్తుందో సేమ్ అదే లెవెల్‌లో ఇక్కడ మనకి దీని విషయంలో కూడా మనకి చేశారనమాట. సో, ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే ఆ 400 ఏళ్ల చరిత్రని ఎక్స్‌ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. రాసినటువంటి వ్యక్తి ఈ ఆర్టికల్‌ని డగ్లస్ మూవ్ గారు, చాలా జెయింట్ అనమాట. సో, ఆ కాలంలో చాలా మార్పులు జరిగినాయి అనమాట. పర్షియన్ టైం పీరియడ్‌తో మనకి స్టార్ట్ అవుతుంది. తర్వాత గ్రీక్ పీరియడ్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత మక్కాబీయుల యొక్క రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. మేబీ జెలట్స్ కూడా ఇక్కడి నుంచే వస్తుండొచ్చు. ఆ తర్వాత ఒక మంచి అట్లాస్ యొక్క పిక్చర్‌ని మనకి ఇవ్వడం జరిగింది. న్యూ టెస్టమెంట్ టైం పీరియడ్‌కి అక్కడ పరిస్థితి ఎలాగుంది అనే విషయాన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మక్కాబీల టైం పీరియడ్‌లో. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే హస్మోనియన్, మక్కాబియన్ చరిత్ర గురించి వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది మనకి క్యాథలిక్ బైబిల్స్‌లో ఉంటుంది కానీ మనకి మామూలుగా బయట మన ప్రొటెస్టెంట్ బైబిల్స్‌లో ఇవి ఉండవన్నమాట. ఇందాక నేను చెప్పినట్టు న్యూ టెస్టమెంట్ బ్యాక్‌గ్రౌండ్ కనుక మనం స్టడీ చేసినట్లయితే దీని విషయం మీద క్లారిటీ వస్తుంది. అయితే మనకి ఆ పుస్తకాలన్నిటిని చదువుకునేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ యొక్క కల్చరల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఈ బైబిలే ఇచ్చేస్తుందన్నమాట. మనల్ని ప్రిపేర్ చేస్తుంది న్యూ టెస్టమెంట్‌కి వెళ్ళే ముందు ఆ కల్చర్‌ని మొత్తం మనకి ఇంట్రడ్యూస్ చేసి. సో, రోమన్ పీరియడ్ కూడా మనకు వచ్చేసింది. సో, ఆ తర్వాత అపోకలిప్టిక్ లిటరేచర్ అనేది కొత్తగా స్టార్ట్ అయిందనమాట. అది ఎలాగుంటుంది, అది బాగా ఏమంటారు విస్ఫోటనలాగా ఇలాగా ఎరప్ట్ అయిందనమాట. సో, ఆ యొక్క అపోకలిప్టిక్ లిటరేచర్‌కి సంబంధించినటువంటి స్టైల్‌ని కూడా వీళ్ళు ఇక్కడ ప్రజెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత డెడ్ సీ స్క్రోల్స్ గురించి చాలా మటుకు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. అలాగే సుడోబిగ్రాఫా కూడా మనకి చాలా మటుకు బయటికి ఎరప్ట్ అయిందనమాట. దాని గురించి మనం తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పుస్తకాలన్నీ కూడా న్యూ టెస్టమెంట్ ఆథర్స్‌ని ఇంపాక్ట్ చేశాయి. వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని షేప్ చేశాయి. కాబట్టి వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు ఇలాగే ఆలోచిస్తారు. వాళ్ళకంటే ముందున్నటువంటి పుస్తకాలు ఎలాగైతే ఏ థీమ్స్ అయితే టచ్ చేసినాయో ఆ థీమ్స్‌నే అడ్రస్ చేస్తూ వాళ్ళు రాయడం జరుగుతుందనమాట. వాళ్ళ యొక్క ఆలోచన విధానం అలాగే ఉంది. వాళ్ళ యొక్క ఆడియన్సెస్ అలాగే ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళలానే మన వాళ్ళు కూడా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ ప్రపంచం అర్థం కావాలంటే వాళ్ళు ఏం చదివారో మనం కూడా అదే చదివేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. చూసుకుంటే ఇక్కడ ఇద్దరు మేజర్ ఇంపాక్ట్ఫుల్ పీపుల్ గురించి మాట్లాడారు. ఫైలో జీసస్ క్రైస్ట్ పుట్టిన 25 ఏళ్ల ముందు పుట్టాడనమాట. జోసిఫస్ మనకు తెలిసిందే, మనం ఎప్పుడు డిస్కస్ చేసుకుంటాము. ఆ తర్వాత కల్చర్ అండ్ రిలీజియస్ డెవలప్మెంట్ అనమాట. సో, ఆ 400 ఏళ్ల టైం పీరియడ్లో రిలీజియస్గా వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు అనే విషయాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సద్దూకాయలు, ఎసెన్స్, పరిసయ్యులు, జెలట్స్ వీళ్ళందరూ ఎలాగా వచ్చారనే విషయాన్ని తెలుసుకుంటూ ఆ థియలాజికల్ డెవలప్మెంట్స్ని ప్రత్యేకించి ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క ఆశలు ఏంటి, వాళ్ళ యొక్క నిరీక్షణలు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో, ఎస్కటాలజీకి సంబంధించి కూడా అపోకలిప్టిక్ లిటరేచర్ యూజువల్లీ ఆ జానరా కిందకే వస్తుంది. సో, దానికి సంబంధించి కూడా వీళ్ళు చివరి రోజులు ఎలాగుంటాయో వాళ్ళకంటే ఒక ఒపీనియన్ ఉందన్నమాట. సో, ఆ యొక్క థియాలజీ కూడా అప్పుడే డెవలప్ అయింది. ఎలా డెవలప్ అయింది అనే విషయాన్ని ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నమాట. సో, మనం ఏం చేస్తాం ఇప్పుడు ఇలా చదవడం వల్ల న్యూ టెస్టమెంట్కి వెళ్ళే ముందే న్యూ టెస్టమెంట్ టైం పీరియడ్లో జనాలు ఎలాగా వాళ్ళు ఆలోచించేవారో ఆ యొక్క ఆలోచన విధానాన్ని మొత్తాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, న్యూ టెస్టమెంట్కి సంబంధించి మనం ఓపెన్ చేసి చూస్తున్నాం. ఇలా చూస్తుండగా న్యూ టెస్టమెంట్లో ఏ పుస్తకాలు ఉంటాయో మనం చూస్తున్నాము. తర్వాత న్యూ టెస్టమెంట్ ఎలాగొచ్చిందో మనం చూస్తాము. తర్వాత
మిగతా విషయాలు న్యూ టెస్ట్మెంట్కి సంబంధించి చూస్తూ ఉంటాం అనమాట. ప్రత్యేకించి మళ్ళీ ఇక్కడ మనం ఏం చేస్తాం, గాస్పెల్స్ అండ్ దెన్ అపోస్తలుల కార్యాలు, ఆ రెండు విషయాలకు సంబంధించి మళ్ళీ ఇక్కడ మనం ఇంకొక ఇంట్రడక్షన్ చూస్తున్నాం. సో ప్రత్యేకించి గాస్పెల్స్ ఎలా రాయబడ్డాయి, వాటి ఏ యొక్క ఇంటెన్షన్ తోటి ఏ గాస్పెల్ రాయబడింది అనే విషయాలకి సంబంధించి మళ్ళీ ఇక్కడ మనం ఒక ఇంట్రడక్షన్ని చూస్తున్నాం. మళ్ళీ ముందుకెళ్తే మాథ్యూకి సంబంధించి, మత్తయి సువార్తకి సంబంధించి ప్రత్యేకించి మళ్ళీ ఒక ఇంట్రడక్షన్ని మనం చూస్తున్నాం. సో ఈ యొక్క మత్తయి సువార్తను ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడ రాశారు, ఎలా రాశారు, ఎందుకు రాశారు అనేటటువంటి విషయాలన్నిటికీ సమాధానంగా ఇక్కడ మనకి ఈ యొక్క ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎప్పట్లానే ప్రతి ఇంట్రడక్షన్ కూడా ఇలా కొన్ని సెక్షన్స్గా ఉంటాయి. సో మత్తయి సువార్త చెప్పేటటువంటి థియాలజీ ఏంటో మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, పాతకాలంలో సో హిస్టరీని రాస్తున్నప్పుడు వాళ్ళు థిమాటికలీ అరేంజ్ చేసేవారు అనమాట. సో క్రానలాజికల్ అరేంజ్ చేస్తూ వెళ్ళేటటువంటి వారు కాదనమాట. సో జీసస్ క్రైస్ట్ లైఫ్కి సంబంధించి ఒక విషయం ఒక చోట, ఇంకో విషయం ఇంకో చోట వస్తుంది అని అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను మొత్తం 4 పక్కన పెట్టుకునేటప్పుడు కొన్ని ఈవెంట్స్ ఒక టైం పీరియడ్లో జరిగినట్లుగా ఉంటుంది, ఇంకో టైం పీరియడ్లో జరిగినట్లుగా ఉంటుంది అనమాట. క్రొనాలజీని మన వాళ్ళు వేసే ప్రయత్నం చేస్తుంటారు, కానీ అదంతా జస్ట్ హార్మనైజేషన్లో పార్టే. కానీ ఏ ఆథరు ఏ థీమ్ని చెప్పడానికి అలాగా ముందు పెడుతున్నాడో అది మనం అర్థం చేసుకుంటే అతను ఏం ఇంటెన్షన్ చేస్తున్నాడు, అతను ఏ ఇంటెన్షన్ని కన్వే చేద్దాం అనుకున్నాడో ఆ ఇంటెన్షన్ని మనం క్యాప్చర్ చేసి దాన్ని బట్టి మనం చదివేటటువంటి విధానం మార్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఇంకా బాగా అర్థం చేసినటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకు ఇలా చేయాలి అని అంటే అప్పట్లో చరిత్ర ఇలాగే రాసేవారు, మనలాగా చరిత్ర రాసేవారు కాదనమాట. మనకి చరిత్ర అంటే ఇలాగ క్రానలాజికల్గా వెళ్ళేటటువంటి రాత విధానమే చరిత్ర. వాళ్ళకి చరిత్ర అలాగుంటుందన్నమాట. సో వాళ్ళు ఏ మెథడ్ని ఫాలో అయ్యారో ఆ మెథడ్ని మనం అర్థం చేసుకొని అలా మనం చదివినట్లయితే మనకి ఇంకెక్కువగా క్లియర్గా ఆథర్ యొక్క ఇంటెన్షన్ అర్థమయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇలా మీరు చూసుకున్నట్లయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కల్చరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆర్కియాలజికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా భౌగోళికమైనటువంటి రూపానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే ఈజీగా ఆ ప్రపంచంలోనికి వెళ్ళిపోవడం అనేది జరిగిపోతుంది అనమాట. ఇంకా అందులో నుంచి బయటికి రావడం అనేది అసాధ్యం అనే లెవెల్లో మనకి ఈ యొక్క బైబిల్ని డిజైన్ చేశారనమాట. సో పెద్ద విషయాలు ఏమన్నా ఉంటే దాన్ని బాక్సెస్లో కూడా పెట్టి చెప్పడం బట్టి ఇక క్లియర్ కట్గా ఇంతకు మించి ఇంకేమీ లేదు అనేటటువంటి ఒక విధానంలో ఈ యొక్క బైబిల్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇలాగే మీరు ప్రకటన గ్రంథానికి వెళ్ళినా కానీ సింపుల్గా మీరు ఇవే చూస్తుంటారు. పాత నిబంధనకి సంబంధించి అది ఎలాగ కనెక్షన్స్ని డెవలప్ చేసుకున్నాయి అనే విషయాన్ని ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు అనమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో ఈ కనెక్షన్స్ అనేవి తెలియడం చాలా ఇంపార్టెంట్. మీరు ప్రకటన గ్రంథానికి కూడా మీరు వెళ్తున్నట్లయితే నేను మీకు చూపిస్తాను. ఓపెనింగ్లోనే మనకి మల్టిపుల్ వేస్లో ప్రకటనని ఎలా అర్థం చేసుకుంటారు ప్రకటన గ్రంథాన్ని అనే విషయం మీద ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇంటర్ప్రిటివ్ మెథడ్స్ అని చెప్పి ఇక్కడ మిలీనియల్ వ్యూస్ అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఏమంటారు, క్రీస్తు రాకడ శ్రమల కాలం ముందు వస్తుంది అని అంటే, కొంతమంది శ్రమల కాలం మధ్యలో వస్తుంది, కొంతమంది శ్రమల కాలం తర్వాత వస్తుంది అంటారు. ఎందుకు అంటే ఇలా మల్టిపుల్ వ్యూస్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ వ్యూస్ని ఇక్కడ చెప్తున్నారు. ఇలా చెప్పడం బట్టి ఇందాక మనం ఆల్రెడీ ఒక పుస్తకాన్ని చూపించాం కదా, హర్మెనెటిక్స్కి సంబంధించి మల్టిపుల్ వ్యూస్ ఎలాగున్నాయో అలాగా ప్రతి విషయానికి సంబంధించి మల్టిపుల్ వ్యూస్ ఏంటో చెప్పి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ముందుగానే మనల్ని ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో ఎందుకు ఈ డిఫికల్టీ వచ్చింది అని అంటే, ఒక్కొక్కసారి మంచి స్కాలర్స్ కూడా మన యొక్క అసంప్షన్స్ని బట్టి, డేటాని బట్టి, మన దగ్గర ఉండే డేటాని బట్టి ఒక రకమైన కంక్లూజన్కి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అది మీకు ముందుగానే ప్రొవైడ్ చేసి వాళ్ళు క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఆర్టికల్స్లోకి వస్తే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బిబ్లికల్ థియాలజీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అని. ఆ బిబ్లికల్ థియాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఇక్కడ వీళ్ళు రాయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రాఫెసీ అండ్ ప్రాఫెషన్ ఉన్నది ఏదైతే ఉందో అది శామ్ స్టామ్స్ గారు రాశారు. 2668లోకి వెళ్తున్నట్లయితే క్లియర్ కట్గా అక్కడ ఆయన ఓల్డ్ టెస్ట్మెంట్ దగ్గర నుంచి న్యూ టెస్ట్మెంట్ వరకు మొత్తం ప్రాఫెసీ ఎలా పనిచేస్తుందో మొత్తం చెప్పుకుంటూ వెళ్ళారనమాట. చెప్పా కదా, బిబ్లికల్ థియాలజీ చేసేటటువంటి పనే అదనమాట. ఆ పాత నిబంధన నుంచి కొత్త నిబంధన దాకా ఎలాగ ఆ యొక్క టాపిక్ అనేది డెవలప్ అవుతూ వచ్చింది, దేవుడు ఎలా దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాడు అని చెప్పడమే బిబ్లికల్ థియాలజీ యొక్క ఒక మెయిన్ గోల్ అనమాట. సో చివరికి మనం వచ్చేసినట్లయితే కంకోడెన్స్ ఉంది. ఆ కంకోడెన్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇందాక నేను ఆల్రెడీ చూపించేసాను కాబట్టి మళ్ళీ చూపించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత చివరికి మ్యాప్స్ వచ్చేసినాయి అనమాట. మ్యాప్స్ ఆల్రెడీ మనకి చాలా మటుకు బైబిల్లోనే ఉన్నాయి, కానీ చివరిలో కూడా చాలా మటుకు మ్యాప్స్ ఉన్నాయి. సో ఒక అట్లాస్ ఎటువంటి పని అయితే చేస్తుందో ఆ పని ఇక్కడ ఇది కూడా చేస్తుంది. సో మీకు జస్ట్ ఈ స్టడీ బైబిల్ని ఓపెన్ చేసి చూపించంగానే మీకు చాలా క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదా ఈ యొక్క స్టడీ బైబిల్ అనేది, లేదా ఒక మంచి స్టడీ బైబిల్. ఇదనే కాదు, ఏదైనా ఒక మంచి స్టడీ బైబిల్ అనేది అనేక పుస్తకాల యొక్క భాండాగారం, అనేక పుస్తకాల యొక్క సమగ్ర లైబ్రరీ అని మీరు అనుకోవచ్చు. సో మీరు అనేక పుస్తకాలు చదవాల్సినటువంటి అవసరం లేదు బైబిల్ అర్థం చేసుకోవడానికి. ఒక మంచి స్టడీ బైబిల్ని మీరు చదవగలిగిన, దాని మీద ఇన్వెస్ట్ చేయగలిగిన
మీరు చాలా చక్కగా బైబిల్‌ని అర్థం చేసుకోగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు ఇవన్నీ చూయించాను? ఎందుకంటే మిమ్మల్ని భయపెడతానికి కాదు. ఒక స్టడీ బైబిల్ గనక మీరు కొనకపోతే, కొనేటటువంటి పరిస్థితి ఉన్నా, కొనగలిగే సామర్థ్యం ఉన్నా మీరు గనక కొనకపోతే ఎంత గొప్ప ఇన్ఫర్మేషన్‌ని మీరు లూజ్ అవుతున్నారో మీకు తెలియజేయడానికి, మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఒక మంచి స్టడీ బైబిల్‌ని వాడేలాగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికే నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాననమాట. ఎందుకు ఇదంతా చేస్తున్నాను అనంటే, మీరు రేపొద్దున మీకేమైనా క్వెషన్ వచ్చినప్పుడు మీ అంతట మీరే తెలుసుకోగలిగేటటువంటి విధానంలో నేను మిమ్మల్ని ఎక్విప్ చేయడానికి ఈ యొక్క వీడియో చేస్తున్నాననమాట. రేపొద్దున మళ్ళీ మీరు ఆ పాస్టర్ వెనక, ఈ పాస్టర్ వెనక చూడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మన పాస్టర్లు లేదా మనకు అంటే 60 ఏళ్ళు, 70 ఏళ్ళు దాటినటువంటి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలం వేరు. వాళ్ళకి ఇవన్నీ అవైలబిలిటీలో లేవు. అవన్నీ అవైలబిలిటీలో ఉంటే వాళ్ళు చాలా చక్కగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యాక్సెస్‌గా ఉండేది. కానీ చాలామంది పాస్టర్స్‌కి ఆ యొక్క అవైలబిలిటీ లేకపోయిన కారణం చేతన వాళ్ళు చదువుకోలేకపోయారు. బికాస్ ఆఫ్ విచ్ వాళ్ళకి చాలా విషయాలు తెలిసేటటువంటి పరిస్థితి లేదు. కానీ మనకి ఆ యొక్క యాక్సెస్ ఉంది కాబట్టి అమెజాన్ ఉంది, కిండిల్ ఉంది, ప్లే స్టోర్ ఉంది, లైక్ గూగుల్ ప్లే బుక్స్ ఉన్నాయి. ఇలా చాలా మటుకు ఉన్నాయి కాబట్టి మనం ఇన్ఫర్మేషన్‌ని తెచ్చుకోగలిగేటటువంటి అవకాశం మనకుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పటికీ మనం గనుక స్టడీ చేయలేకపోతే మన యొక్క విశ్వాసాన్ని క్వెషన్ చేసేటటువంటి వాళ్ళకి మనం ఏ రకంగానూ సమాధానం చెప్పలేం. మనం కూడా విశ్వాసంలో ఎదిగేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా కొనాలి, చదవాలి అని కోరుకుంటూ, విశ్వసిస్తూ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.